హాయ్ అండి. టీఎన్ఎం 456 కలెక్షన్‌కి అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అందరిది టిఫిన్ కాదండి, సారీ, లంచ్ అయితే అయ్యిందా? ఎందుకంటే నేను పని చేస్తూ టైమే మర్చిపోయాను. 3:40 అవుతుంది. ఇప్పుడైతే అన్నం తింటున్నాను. అన్నం అయితే తినడం అయిపోయింది. ఇంకా సంక్రాంతికి చేసిన మురుకులు, అప్పలైతే కొన్ని 2, 3 బ్యాగ్‌లో అయితే వేసుకొచ్చాను. అవైతే ఇంకా ఒరం మీద కూర్చొని తింటున్నాను. ఇంకా మా ఊరు బస్సు కూడా వెళ్ళిపోతుంది. ఈ బస్సుకి వెళ్ళాలి అసలు. కానీ ఇంకా ఇప్పుడైతే లేట్ అయిపోయింది. ఇంకా లేట్ అయింది కదా అని అయితే ఇక కొద్దిసేపు అయినాక వెళ్దామని అయితే ఇంకా ఇప్పుడైతే అన్నం తిన్నాను. పాలకూర కోసాను ఫ్రెండ్స్. పాలకూర ఈరోజు మార్కెట్ అనమాట మా దగ్గర. పాలకూర అయితే కోసాను, అందుకనే టైమింగ్ అనేది తెలియలేదు. ఇంకా కొద్దిసేపు అయినాక వెళ్తాను. ఇలా ప్రశాంతంగా పచ్చని పొలంలో అన్నం తింటే ఎంత బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉంటే ఏ పని లేక ఖాళీగా ఉంటే మాత్రం రొటీన్ పని చేసుకోవాలి. 1:00 కాగానే పడుకోవాలి. 3:30కో 3:40కో లేవాలి. మళ్ళీ రొటీన్ పని స్టార్ట్ చేయాలి. పిల్లలు వస్తారు. ఇదంతా ఇంకా ఆడవాళ్ళకు తప్పదు. అయినా కూడా ప్రశాంతంగా ఉండదు కదా మనసైతే. నాకైతే ఉండదు. ఇలా కొంచెం ఏదన్నా ఒక పని పెట్టుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. బాడీకి ఎక్సర్సైజ్ చేసినట్టు అసలు టైమింగ్ సరిపోదు. కానీ మనసుకి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఊర్లో ఉన్న వాళ్ళైతే వీడియో చూస్తే కొంచెం ప్లేస్ ఉన్నా కూడా నాకు అనిపించింది చెప్తున్నాను. ఎవరిష్టం వాళ్ళది. కానీ కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఒక పని పెట్టుకుంటే ఆ పనిలో కొంచెం ప్రశాంతంగా మనది మనం ఏదన్నా వేసుకొని ఏదన్నా చేస్తుంటే మన ఇంట్లో మట్టుకైనా సరే చేస్తుంటే ఆ ప్రశాంతత అది వేరు. మైండ్కి ఏదో ఒక పని ఉండాలి. అప్పుడే పిచ్చి ఆలోచనలు ఇలాంటివి ఏవి రాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కొంచెం ఈ తిండికి కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు అనిపించింది నేనైతే చెప్పాను. నాకైతే ఈ పనిలో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అది రూ. 10 రాని, రూ. 20 రాని, కానీ చాలా ఇష్టపడైతే చేస్తాను. ఈ పొలం పనులు చేస్తుంటే కూడా మన బిడ్డలను సాకినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని పెంచుతాము, కానీ వాళ్ళ బుద్ధి ఎలా మారుతుందో కూడా తెలియదు. ఈ కూరలు కూడా ఏదైనా పంట అయినా సరే నష్టం వచ్చినా లాభం వచ్చినా దాన్ని చేస్తూనే ఉంటారు రైతులు. ఇంకా మా మమ్మీ వాళ్ళైతే ఇగో కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళని చూస్తూ కొంచెమో ఎంతో మా అమ్మ వాళ్ళైనా మా అత్త వాళ్ళైనా ఈ వ్యవసాయం పని ఉంది కాబట్టి కొంచెం నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని అయితే నేనైతే ఇగో ఇలా కొంచెం ఆకుకూరలు అవి ఇవి అయితే కొంచెం అలుక్కున్నాను. ఇందులో పని చేస్తుంటే నాకు అసలు టైమింగ్ తెలియదు. నేను రోజు మార్కెట్కి వెళ్ళకున్నా కూడా మా ఇంట్లో మట్టుకైనా మా చుట్టుపక్కల వాళ్ళైనా తీసుకుంటారు కాబట్టి అంత అనిపించదు. అదే ఖాళీగా ఇంట్లో ఉంటే ఆ రూ. 10 కూడా రావు ఇప్పుడున్న ఖర్చులకి. నా మనసులో అది మీతో, నా సబ్స్క్రైబర్స్ అందరికీ షేర్ చేసుకోవాలని మాత్రం నేను ఈ వీడియో చేస్తున్నాను. నా మనసుకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు. నాకు అనిపించింది మంచి మాట మీకు చెప్తున్నాను. ఖాళీగా ఉండవద్దు. ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రం ఏదో ఒక పని చేసుకోవాలి. అనుకూలంగా పొలం ఉన్న వాళ్ళైతే కొంచెం ఓపి పని చేసుకుంటే మన మట్టుకైనా సరే కొంత ఖర్చు తగ్గించిన వాళ్ళమైతే అవుతాము. ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా అనుభవాలు మీతో చాలా షేర్ చేసుకుంటాను. నా ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ప్లీజ్ కొత్తగా పెట్టిన ఛానల్ని అయితే లైక్ చేయండి. వీడియోస్ చూసి అయితే వదిలేయకండి. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.